అందరికీ నమస్కారం. నేను మీ సురేష్. శ్రీ పరాభావనామ సంవత్సర 2026 2027 వృషభ రాశి ఉగాది రాశి ఫలితాల కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనకి వృషభ రాశిలో కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, అలానే మృగశిర 1, 2 పాదాలు ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం 14. అమ్మో, ఆదాయం తక్కువ ఉంది, వ్యయం ఎక్కువ ఉంది అంటే ఏంటంటే ఈ సంవత్సరం మేము అప్పులు పాలైపోతామా ఏంటి అని చెప్పేసి వృషభ రాశిలో కొంతమంది దిగులు పడతా ఉండవచ్చు. అయితే మీరు దిగులు పడాల్సిన అవసరమో టెన్షన్ పడాల్సిన అవసరమో ఏమాత్రమూ లేదు. ఎందుకంటే మీ రాశికి అంటే వృషభ రాశికి రాజయోగ కారకుడైన శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తుండడము, పైగా సువర్ణమూర్తిగా కూడా సంచారం చేస్తున్నారు కాబట్టి అన్ని విధాలా కూడా యోగదాయకంగా ఉంటుందని చెప్పుకోవాలి. అలానే గురువు గారు మీకు 2, 3, 4 స్థానాల్లో సంచారం కూడా చాలా వరకు పాజిటివ్గానే ఉంటుంది. ఈ గ్రహాల గోచారాన్ని తీసుకుంటే కనుక మీరేంటి అంటే ఈ సంవత్సరంలో సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేయడము, లేదంటే ఇంట్లో శుభ కార్యక్రమాలకి సంబంధించి కాస్త డబ్బు ఎక్కువగా ఖర్చు పెడుతుండటము, ఇలాంటి వాటి ద్వారా ఖర్చు అవుతుందే తప్ప వృధా ఖర్చులు అయితే ఏముండవు. సో ఏదో ఒక ఇల్లు కొనుక్కున్నాము, లేదంటే ఏదైనా ప్రాపర్టీ తీసుకున్నాము, ఒక వెహికల్ తీసుకున్నాము, ఇంట్లో ఏదో శుభ కార్యక్రమం చేస్తున్నాము, ఇవన్నీ కూడా మనం శుభ వ్యయంగా తీసుకోవాలే తప్ప నెగిటివ్గా కానీ వృధాగా కానీ పెట్టే ఖర్చులు అయితే పెద్దగా లేవు. కాబట్టి వృషభ రాశి వాళ్ళు ఎవరూ కూడా ఈ సంవత్సరం ఇలాంటి విషయాల్లో టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. తర్వాత రాజ్యపూజ్యం 5, అవమానం 4, ఇది బాగానే ఉంది. ఇక మనం ఉగాది రాశి ఫలితాలు ఎప్పుడు కూడా 4 పెద్ద గ్రహాల గోచారం ఆధారంగా చెప్పుకుంటూ ఉంటాము. ఏమిటి ఆ 4 పెద్ద గ్రహాలు అంటే, 1 గురువు గారు, 2 శని భగవానుడు, 3 రాహువు, 4 కేతువు. ఈ 4 గ్రహాలు కూడా ఒక రాశిలో ఒక సంవత్సరం కంటే ఎక్కువ కాలం సంచారం చేస్తూ ఉంటాయి కాబట్టి ఈ 4 గ్రహాల గోచారం ఆధారంగానే మనం ఇప్పుడు సంవత్సర ఫలితాలు చెప్పుకుంటాం. అయితే నేను ఈ వీడియోలో ఏం చేస్తున్నానంటే, ఇప్పుడు ఈ గ్రహాల గోచారం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తే ఎక్కువ టైం పెట్టేస్తుంది, వీడియో లెంత్ పెరిగిపోతుంది అన్న ఉద్దేశంతో దాన్ని సపరేట్గా ఒక వీడియో చేశాను. మీరు కావాలనుకుంటే ఫుల్ లెంత్ వీడియో ఒకటి ఉంటుంది, అది చూడండి. లేదు అంటే ఇందులో కేవలం నేను ఓవరాల్ గ్రహాల గోచారాన్ని మొత్తాన్ని తీసుకొని అంశాల వారీగా మాత్రమే ఫలితాలు చెప్తున్నాను. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ముందుగా ఆర్థిక పరమైన విషయాలు. ఆర్థిక పరంగా చూసుకుంటే ఈ సంవత్సరం వృషభ రాశి వారికి చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. ఇక్కడ ఆదాయం వ్యయం చూసి మీరు ఎవరు కూడా దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు భాగ్య దశమాధిపతి అయిన శని భగవానుడు లాభస్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నారు. లాభము అంటే చెప్పాను కదా, గెయిన్స్, వీటిని ఇండికేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి ఏదో ఒక విధంగా ఆదాయం అనేది వస్తూనే ఉంటుంది. ఉద్యోగం అనో లేదంటే సైడ్ ఇన్కమ్ అనో సంథింగ్ ఏదో ఒక విధంగా. ఇప్పుడు మనకి నెలలో ₹1,00,000 రావాలంటే ఏదో ఒక విధంగా ₹1,00,000 అనేవి వచ్చేస్తుంటాయి మన దగ్గరికి. పాత బకాయిలు వసూలు అవడం ద్వారా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో మంచి లాభాలు రావడం ద్వారా కావచ్చు, ఇలా ఏదో ఒక విధంగా అవసరానికి తగ్గ ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఈ సంవత్సరం అంతా కూడా పెద్ద ఒడిదుడుకులు లేకుండానే వెళ్తుందని చెప్పుకోవాలి. అలానే జూన్ 2, 2026 వరకు కూడా గురువు గారు మనకి 2వ స్థానంలో సంచారం చేస్తూ ఉన్నారు. లాభాధిపతి ద్వితీయంలో సంచారం కాబట్టి బ్యాంక్ బ్యాలెన్స్లు కావచ్చు ఇవన్నీ బాగానే ఉంటాయి. ఆ తర్వాత చూసుకుంటే ఏదైనా ప్రాపర్టీస్ ఇలాంటి వాటికి కాస్త డబ్బులు ఖర్చు పెట్టచ్చు, బ్యాంక్ లోన్కి వెళ్ళవచ్చే తప్ప నెగిటివ్గా పెట్టేది ఏమీ లేదు. అయితే ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ఒకసారి మాస ఫలితాలు కూడా అబ్జర్వ్ చేస్తుండండి. ఎప్పుడైతే మీకు అంటే వృషభ రాశి వారికి 12లో అంటే మేషరాశిలో రవి కానీ కుజుల యొక్క సంచారం జరుగుతుందో అటువంటి సందర్భాల్లో మాత్రం కాస్త అనారోగ్య పరిస్థితులకు సంబంధించి హాస్పిటల్ చెకప్ కానీ ఇలాంటి వాటికి డబ్బులు కొంత ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇదొకటి సరి చూసుకోండి. అలానే గురువు గారు మరలా మీకు సింహరాశిలో అంటే నవంబర్, డిసెంబర్ నెలలో సంచారంలో కూడా కాస్త హెల్త్ చెకప్లకనో లేదంటే కొత్తగా ఏదైనా ఇన్సూరెన్స్ పాలసీస్ తీసుకోవడమనో ఇలాంటి వాటికి డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి. తర్వాత ఇక్కడ గురువు గారు మనకి ఎప్పుడైతే 2, 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నారో ముఖ్యంగా చతుర్థంలో సంచారం అనేది సొంతంగా వెహికల్స్ను, ప్రాపర్టీస్ని ఇలాంటివి తీసుకునే అవకాశాలను ఇస్తూ ఉంటుంది. ఇది మనం పాజిటివ్గా తీసుకోవాలి. అలానే ఈ సంవత్సరం ఏంటి అంటే వారసత్వాసులకు సంబంధించి కావచ్చు, ఆకస్మిక ధన లాభాలకు సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్లో హయ్యర్ రిటర్న్స్ కావచ్చు, ఇలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా ఈ సంవత్సరం అంతా బాగానే ఉంటుంది. కొన్ని సందర్భాల్లో ఒకవేళ మీకు ఆర్థికంగా ఏదైనా ఇబ్బంది ఉంది అంటే ఈ టైంలో ఏంటంటే మీ ఫాదర్ సపోర్ట్ లభించడం కావచ్చు, మీ మదర్ సపోర్ట్ లభించడం కావచ్చు, వాళ్ళ రిలేటివ్స్కి సంబంధించి ఏదో ఒక సపోర్ట్ అనేది మీకు లభించే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో వాళ్ళ రిఫరెన్స్ల ద్వారా కొత్తగా ఉద్యోగం రావడము ఇట్లాంటివి జరిగే అవకాశాలు కూడా ఈ టైంలో ఉన్నాయని చెప్పుకోవాలి. తర్వాత కెరీర్ పరంగా చూద్దాము. కెరీర్ పరంగా చూస్తే ఆల్రెడీ ఇప్పుడు చెప్పుకున్నాము, నిరుద్యోగులకి మంచి ఉద్యోగం రావడానికి అవకాశం ఎక్కువ ఉందని. ఈ సంవత్సరం అంతా కూడా ఉద్యోగస్తులకి చాలా బాగుంది. అలానే ముఖ్యంగా శని భగవానుడి యొక్క బలం బాగుంది కాబట్టి రాశిలో ఉంటూ ముఖ్యంగా చేతి వృత్తిదారులు అంటే తాపి పని వాళ్ళు కావచ్చు, వడ్రంగి పని వాళ్ళు కావచ్చు, ముఠా పని వాళ్ళు కావచ్చు, ఎవరైతే కార్మికులు కర్షకులు ఉన్నారో
వీరికి మాత్రం ఈ సంవత్సరం అనేది బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి కూడా చాలా వరకు యోగిస్తుంది. ఐరన్, సిమెంటు, తర్వాత మనకి క్రూడ్ ఆయిల్, ఇలాంటి బిజినెస్ ఆయిల్, ఎనీ టైప్ ఆఫ్ ఆయిల్, ఈ వ్యాపారాలు చేసే వాళ్ళకి చాలా వరకు యోగిస్తుంది. తర్వాత దశమంలో రాహు యొక్క సంచారం వలన ఏంటంటే చేపలు, రొయ్యలు, మీట్స్కి సంబంధించి లిక్కర్ బిజినెస్ చేసే వాళ్ళకి, తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్కి ఈ టైం అనేది చాలా బాగుంది. మంచి ఆన్సైట్ ఆపర్చునిటీస్ లభించే అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో కాస్త పర్మనెంట్ సెటిల్మెంట్లు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అలానే ఇంకొకటి ఏంటి అంటే ఇక్కడ గురువు గారు మీకు చతుర్థంలో సంచారం చేయడం అనేది కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత రియల్ ఎస్టేట్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, తర్వాత మనం చూసుకుంటే వ్యవసాయదారులకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ తృతీయంలో గురువు గారి యొక్క సంచారం అనేది మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది. మీడియా రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తూ ఉంటుంది. అలానే ఇంకా మనం చతుర్థంలో ఇక్కడ కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఇక్కడ గురు బలం బాగుంది, శని బలం బాగుంది. కానీ చతుర్థంలో కేతు ఏంటంటే ఒక్కోసారి ఆలస్యం చేస్తూ ఉండడము, అనుకున్నంత ప్రాఫిట్స్ రాకపోవడం ఉంటాయి. ముఖ్యంగా కన్స్ట్రక్షన్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి ఇది కాస్త మైనస్ అవ్వచ్చు. అలానే ఐరన్, సిమెంట్ ఇలాంటివి రేట్లు పెరగడం ద్వారా కూడా కొంత లాభాలు తగ్గుతాయి. తర్వాత దశమంలో రాహు యొక్క సంచారం వల్ల ఏంటంటే టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, అంటే ఎనీ కైండ్ ఆఫ్ టెక్నాలజీ, అది రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కావచ్చు, ఐటీ కావచ్చు, లేదంటే దశమంలో రాహు అంటే మళ్ళీ ఏఐకి సంబంధించి కావచ్చు, మెడిసిన్కి సంబంధించి కావచ్చు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. మంచి మంచి ఆపర్చునిటీస్ అనేవి లభిస్తాయి జాబ్లో, ప్రమోషన్స్కి, వీటికి. అలానే జాబ్లో మంచి రికగ్నైజేషన్కి ఈ టైం అనేది బాగా కలిసి వస్తుందని చెప్పుకోవాలి. తర్వాత లాభంలో శని భగవానుడి యొక్క సంచారం, దశమంలో రాహు యొక్క సంచారం అనేది ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి, ఎనీ కైండ్ ఆఫ్ ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ బిజినెస్ చేసే వాళ్ళకి బాగుంటుంది. లాజిస్టిక్స్ సంబంధించి డ్రైవర్లకి, వీళ్ళందరికీ కూడా చాలా బాగా యోగిస్తుందని చెప్పుకోవాలి. అలానే ఇక్కడ మనకి లాభంలో శని భగవానుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకి చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే ఇక్కడ పని భారం అనేది బాగా పెరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. అలానే ఇక్కడ కొన్ని సందర్భాల్లో దశమంలో రాహు ఏం చేస్తుంటాడంటే ఒకసారి ఇన్లేగలిగే లంచాలను ఇలాంటి వాటిలో ఏదో ఒకటి ఇన్వాల్వ్ చేస్తూ ఉంటాడు. అటువంటి వాటిలో లిటిగేషన్స్ ఇరుక్కుంటే మాత్రం చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఇది ఒక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండండి. అలానే ఈ టైంలో మీ మీద ఏంటంటే రాజకీయ ప్రభావం ఎక్కువగా ఉండడము, ఏదో ఒక విధంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు జరుగుతూ ఉంటాయి, కొంత జాగ్రత్త. తర్వాత ఐటీ ప్రొఫెషనల్స్కి బ్రహ్మాండంగా ఉంది. ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాం, దశమంలో రాహువు బ్రహ్మాండంగా యోగిస్తారు. భాగ్యంలోకి వచ్చిన తర్వాత కూడా, అంటే December 6, 2026 తర్వాత కూడా ఐటీ ప్రొఫెషనల్స్కి చాలా బాగుంది. ముఖ్యంగా డేటా సైన్స్కి సంబంధించి, ఏఐకి సంబంధించి, డేటా అనలిటిక్స్ సంబంధించి ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి బ్రహ్మాండంగా యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత కళాకారులకి అద్భుతంగా ఉంది. దశమంలో రాహువు క్రియేటివ్ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ అయితే ఇస్తారు. చాలా అనూహ్యంగా, ఆల్ ఆఫ్ ద సడన్గా మంచి ఫేమ్ ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, దశమంలో రాహువు కేవలం పాజిటివే కాదు, కొన్ని సందర్భాల్లో ఏంటంటే మీరు ఇచ్చే స్టేట్మెంట్లు కావచ్చు, కొన్ని సందర్భాల్లో మీరు తీసుకున్న కాన్సెప్ట్లు కావచ్చు, మరలా మీకు ఇబ్బందినిచ్చే అవకాశాలు ఉంటూ ఉంటాయి. అది పాజిటివ్ వేలో తీసుకోవాల్సింది పోయి నెగిటివ్గా తీసుకుని అక్కడ నుంచి మీ మీద ఏదైనా కొంత ట్రోలింగ్ ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటూ ఉంటాయి. కాబట్టి ఈ విషయంలో కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత లాభంలో శని భగవానుడి యొక్క సంవత్సరం అంతా కూడా బాగానే ఉంది కాబట్టి ఈ రాష్ట్రంలో ఉన్న వైద్యులకి చాలా బాగుంటుంది. ముఖ్యంగా సర్జన్స్కి చాలా చాలా బాగుంటుంది. ఈ విషయంలో మాత్రం చాలా పాజిటివ్గా ఉంది. లాయర్లకు కూడా బాగుంది. ముఖ్యంగా తృతీయంలో, అలానే ధనస్థానంలో, అంటే 2, 3 స్థానాల్లో మనకి గురువుగారి యొక్క సంచారం అనేది మీకు మంచి వాగ్దాటిని ఇస్తుంటుంది. ఇదంతా బాగుంది. తర్వాత రాజకీయ నాయకులకి బ్రహ్మాండంగా ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా చాలా వరకు యోగిస్తుంది. కాకపోతే ఇచ్చే స్టేట్మెంట్లు, మాట్లాడే విధానం ఒకటి పరిశీలన చేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఆరోగ్యపరమైన విషయాల గురించి మాట్లాడుకుందాం. ఆరోగ్యపరంగా మాత్రం కాస్త ఈ సంవత్సరం వృషభ రాశి వాళ్ళు కొంత జాగ్రత్తగా ఉండండి. చతుర్థంలో కేతు యొక్క సంచారం జరుగుతుంది కాబట్టి ఏంటంటే 4 నుంచి ఛాతీ, ఉదర భాగం వీటిని తెలియజేస్తుంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఆల్రెడీ గుండెకి సంబంధించిన సమస్యలు ఉంటే ఈ సంవత్సరం మాత్రం చాలా చాలా జాగ్రత్తగా ఉండండి తీసుకునే డైట్కి సంబంధించి. అలానే మీరు కాస్త కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇలాంటివి ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం అనేది అలవాటు చేసుకోండి. తర్వాత గ్యాస్ట్రిక్ సమస్యలు ఎక్కువగా ఇబ్బంది పెట్టే అవకాశాలు ఉన్నాయి. కొన్ని సందర్భాల్లో ఫుడ్ పాయిజన్ ఇలాంటివి ఇబ్బంది పెట్టవచ్చు. ప్రయాణాలకు సంబంధించి డ్రైవింగ్ విషయంలో కొంత జాగ్రత్త. తర్వాత అంటే ఇక్కడ ఏదో సీరియస్గా అయిపోతుంది అనేది ఏం చెప్పను, కానీ ఏదో చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశాలు మాత్రం గోచార రీత్యా ఉన్నాయి. గోచారం మొత్తం అంతా కలిపి 20-25%. మిగిలినంతా కూడా మీ జాతకంలో జరిగే దశలను బట్టి ఆధారపడి ఉంటుంది. కాకపోతే గోచార రీత్యా ఇటువంటి వాటికి జరగడానికి కొంతమేర అవకాశం ఉంది. జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో మాత్రమే చెప్తున్నాను. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇక్కడ మనకి చతుర్థంలో ముఖ్యంగా గురువు, కేతువు ఎప్పుడైతే కలిసి ఉన్నారో మనకి October 31 నుండి ఆల్మోస్ట్ December 5, 2026 వరకు కూడా ఫుడ్కి సంబంధించి మాత్రం చాలా చాలా జాగ్రత్తలు అయితే తీసుకోండి. తర్వాత ఇక్కడ మీకు లాభంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా వరకు ఇమ్యూనిటీ అనేది ఇస్తుంది.
తొందరగా ఏ అనారోగ్య సమస్యను రానివ్వదు. ఏదైనా వచ్చినా కూడా చాలా వరకు తొందరగా తగ్గిపోతూ ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఎప్పటి నుంచో ఒక 4-5 ఏళ్ళ నుండి మీరు ఏవైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో అటువంటి సమస్యల నుండి కూడా మీకు విముక్తినిచ్చే అవకాశం అనేది ఈ టైంలో ఉందని చెప్పుకోవాలి. ఆడవారైతే కాస్త హార్మోనల్ ఇష్యూస్ ఇలాంటివి పెరగవచ్చు. డైట్ మెయిన్గా మనం ఎటువంటి డైట్ ఫాలో అవుతున్నాం, ప్రాపర్గా ఎక్సర్సైజ్ చేస్తున్నామా లేదనేది ఒకసారి సరి చూసుకోండి, సరిపోతుంది. తర్వాత ఈ సంవత్సరం వృషభ రాశి వారికి ఫిజికల్గా కంటే కూడా సైకాలజికల్ డిస్టర్బెన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి. చతుర్థంలో కేతువేమో అందరి నుండి దూరం చేస్తూ ఉంటాయి. దశమంలో రాహువేమో అందరినీ కలుపుకోవాలని చూస్తున్నారు. అలానే లాభంలో శని కూడా ఏం చేస్తున్నారు, పెద్దవాళ్ళతోటి కొత్త వాళ్ళతోటి పరిచయాలు, వాళ్ళతో ఎక్కువ తిరగడాలు ఇలాంటి వాటిని ఇండికేట్ చేస్తున్నారు. సో మైండ్ ఒకటి చెప్తుంది, ఇది ఒకటి ఉంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఇబ్బంది అనేది క్రియేట్ అవుతుంది. బయట అందరితో బాగున్నా ఇంటికి వచ్చేసరికి ఏదో తెలియని వెళితే ఇలాంటివి ఉంటూ ఉంటాయి. లైఫ్ ఏంటి ఇలా ఉంది, లాక్ అయిపోయిన ఫీలింగ్ ఉంటున్నట్టుంది, ఇట్లా ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. కాస్త కాలభైరవ అష్టకాలు, గణపతి స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకోండి, సరిపోతుంది. తర్వాత వైవాహిక జీవితము, వివాహము, సంతానము వీటి గురించి మాట్లాడుకుందాం. గురుబలం బాగుంది కాబట్టి ఆ వివాహితులకి అంటే వృషభ రాశిలో ఉంటూ ఎప్పటి నుండో వివాహం కోసం ఎదురు చూస్తున్నప్పుడు చాలా బాగుంది. గురువు గారు 2, 3, 4 స్థానంలో సంచారం అంతా కూడా బాగుంటుంది. 2 అంటే డైరెక్ట్గా కుటుంబ స్థానం అయింది. లాభాధిపతి ద్వితీయంలో సంచారం, ఖచ్చితంగా ఫ్యామిలీ ఎక్స్పెన్షన్ లాంటివి ఉంటాయి కాబట్టి వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము ఇలాంటివి కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. తర్వాత గురువుగారు తృతీయంలో సంచారం చేయడం అనేది మరలా సప్తమాన్ని ఆస్పెక్ట్ చేస్తుంటారు. అక్కడ మరలా వివాహం వీటన్నిటిని కూడా ఇస్తున్నారు. 4లో సంచారం అనేది మళ్ళీ గృహస్థానం అవుతుంది, ఎక్స్పాన్షను, కాబట్టి అక్కడ కూడా చాలా బాగుంది. సో ఈ సంవత్సరం అంతా కూడా వివాహం కాని వారికి వివాహపరమైన విషయాలకు సంబంధించి, సంతానం లేని వారికి సంతానపరమైన విషయాలకు సంబంధించి, గృహ వాహన యోగాలకు సంబంధించి ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంది. సినబలం కూడా చాలా వరకు బాగుంది కాబట్టి వీటన్నిటిలోనూ యోగిస్తుందని చెప్పుకోవాలి. తర్వాత ప్రేమ ఇలాంటి విషయాలకు సంబంధించి మాత్రం ఈ రాశి వాళ్ళు కొంత ఎఫర్ట్స్ అయితే పెట్టాలి, కాస్త జాగ్రత్తగా అయితే ఉండాలి. ఎందుకంటే శనిభాగవనుడు లాభంలో ఉంటే మీకు పంచమాన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. శనిభాగవనుడు అంటే క్రమశిక్షణ, హార్డ్ వర్క్, డిసిప్లైన్ ఇవన్నీ వస్తాయి. సో ఎవరైతే టైంపాస్గా లవ్ చేస్తూ ఉంటారో, లేదంటే సరైన ఎఫర్ట్స్ పెట్టరో, సరైన సీరియస్గా ఉండరో అలాంటి విషయాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కేవలం ప్రేమికుల మధ్యనే కాదు, కొన్ని సందర్భాల్లో భార్యాభర్తల మధ్య కూడా చిన్న చిన్న పొరపచ్చులు ఇలాంటివి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇలాంటి విషయాల్లో మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. తర్వాత ఆధ్యాత్మిక ప్రయాణాలు, విదేశీయానం వీటి గురించి మాట్లాడుకుందాం. వీటికి మాత్రం ఈ సంవత్సరం అనేది ఎక్స్ట్రీమ్ పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుందని చెప్పుకోవాలి. ఎందుకంటే మనకి దశమ భాగ్యస్థానంలో రాహు యొక్క సంచారం రజతమూర్తిగా జరుగుతున్నారు, ఎక్స్ట్రీమ్ పాజిటివ్ అన్నమాట. విదేశాలకు వెళ్ళి ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకి, చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి, ఊరిని ఆధ్యాత్మిక ప్రయాణాలు ఏమైనా చేయాలనుకున్న వాళ్ళకి కూడా ఈ సంవత్సరం అద్భుతమైన శుభ ఫలితాలను ఇస్తుంది. తర్వాత సొంతంగా ఒక ఇల్లు, ఒక వాహనం ఇలాంటివి కొనుగోలు చేయాలనుకున్న వాళ్ళకి కూడా 11లో శని భగవానుడి యొక్క సంచారం, తర్వాత ధనస్థానంలోను చతుర్థంలోను గురువు గారి యొక్క సంచారం అనేది చాలా చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఇక ఇప్పుడు మనం ఒక్కొక్క నక్షత్రాన్ని తీసుకుని నక్షత్రాల వారీగా ఫలితాలు చెప్పుకుందాం. ముందుగా కృత్తిక నక్షత్రం. కృత్తిక 2, 3, 4 పాదాలు మనకి వృషభ రాశిలో ఉంటాయి. వీరికి ఈ సంవత్సరం కెరీర్ వైజ్ చాలా మంచి ఇంప్రూవ్మెంట్ అయితే చూపిస్తుంది. అలానే ఈ నక్షత్రంలో ఉంటూ ఈ రాశిలో ఉన్న రాజకీయ నాయకులకి ఇంకా బాగుందని చెప్పుకోవాలి. 11వ స్థానంలో శని భగవానుడి యొక్క సంచారం అనేది చాలా పాజిటివ్ ఫలితాలను ఇస్తుంది. ఉన్నత పదవులను ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అలానే గతంలో ఆగిపోయిన పనులు ఇప్పుడు అవుతాయి, అంటే కార్యజయం ఇవన్నీ ఉంటాయని చెప్పుకోవాలి. అలానే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా వరకు యోగిస్తుందని చెప్పుకోవాలి. కాస్త కోపం, అహంకారం ఒక్కటి తగ్గించుకోగలిగితే వృషభ రాశిలోని కృత్తిక నక్షత్రం వరకు ఈ టైం చాలా బాగుంది. కాస్త ఆదిత్య హృదయ స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసుకోండి. తర్వాత రోహిణి నక్షత్రం. రోహిణి 4 పాదాలు కూడా మనకి వృషభ రాశిలో ఉంటాయి. వీరికి కూడా ఈ సంవత్సరం చాలా వరకు యోగదాయకంగానే ఉంది. ముఖ్యంగా జూన్ 2, 2026 నుండి అక్టోబర్ 30, 2026 మధ్య కాలంలో రోహిణి నక్షత్రం వరకు చాలా మంచి శుభ ఫలితాలు వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ టైంలో మీ జీవితాన్ని మార్చేసే సంఘటనలు ఏదో ఒకటి జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవాలి. కాస్త స్ట్రెస్ ఇలాంటి వాటిలో కొంత ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త. ప్రతిరోజు లక్ష్మీదేవి ఆరాధన కావచ్చు, పరమేశ్వరుడి ఆరాధన కానీ చేసుకోండి, అన్ని విధాలా యోగిస్తుంది. తర్వాత మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు మనకి వృషభ రాశిలో ఉంటాయి. ఈ టైంలో మీరు పట్టుదలతోటి ఏదైనా సాధించుకోగలుగుతారు. కార్యజయం అనేది చాలా ఎక్కువ ఉంటుందని చెప్పుకోవాలి. కుజుడి యొక్క ఎనర్జీ విపరీతంగా ఉంటుంది కాబట్టి కాస్త స్థిరాస్తులు కావచ్చు, అంటే ఇల్లు, వాహనం ఇలాంటి కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. టెక్నికల్ రంగాల్లో ఉన్న వాళ్ళకి, సర్జన్స్ ఇలాంటి వాళ్ళకి ఈ టైం అనేది చాలా బాగా యోగిస్తుంది. కాస్త కోపం, ఆవేశం ఎక్కువయ్యి దాని ద్వారా కొన్ని సందర్భాల్లో ఇబ్బందులు, ముఖ్యంగా బిజినెస్ పార్ట్నర్స్ తోటి కావచ్చు, లైఫ్ పార్ట్నర్ తోటి కావచ్చు, ఇబ్బందులను కూడా తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. అలానే డ్రైవింగ్ చేసేటప్పుడు కొంత జాగ్రత్త అయితే వహించండి. మీరు ప్రతిరోజు కూడా సుబ్రహ్మణ్య స్తోత్రాలు ఇలాంటివి పారాయణ చేసినట్లయితే అన్ని విధాలు యోగిస్తాయి. ఇక ఏ నెలలో ఎటువంటి ఫలితాలు పొందుతారనేది కాస్త క్లుప్తంగా తెలుసుకుందాం.
వృషభ రాశి వారు ఓవరాల్గా అన్ని నక్షత్రాల వారు కూడా 2026 మార్చి, ఏప్రిల్, మే ఈ 3 నెలలు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండండి. ఈ టైంలో మీకు వ్యయంలో రవికుజుల యొక్క సంచారం ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇది అంత పాజిటివ్ కాదు. హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశాలు కొంత ఎక్కువగా ఇండికేట్ చేస్తూ ఉంది. కాబట్టి ఈ 2-3 నెలల్లో కొంత జాగ్రత్త. అలానే కుజుడు మరలా మీకు సొంత రాశిలో ఉంటూ రవి వచ్చే స్థితిలో సంచారం అనేది కాస్త ఇబ్బందులను అయితే ఇస్తూ ఉంటుంది. అయితే అవసరానికి తగ్గట్టుగా ధనం ఏదో ఒక విధంగా చేతికి అందుతూ ఉంటుంది, కానీ కొంత ఇబ్బందులను ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. శుక్రుడు యొక్క సంచారం మీ జన్మరాశిలో సంచారం చేస్తూ సపోర్ట్ అయితే చేస్తున్నారు. తర్వాత 2026 జూన్ చాలా బాగుంటుంది, జూలై బాగుంటుంది, ఆగస్టు కూడా కాస్త యోగించే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ టైంలో కొత్తగా ఏదైనా బాధ్యతలు అంటే ఉద్యోగం రావడం ద్వారా కావచ్చు, ప్రమోషన్ రావడం ద్వారా కావచ్చు, ఇలా కాస్త బాధ్యతలు అనేవి పెరుగుతాయి. స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ప్రయాణాలు ఎక్కువగా చేసే అవకాశాలు ఉన్నాయి. సెప్టెంబర్ నెల అనేది కాస్త మిశ్రమ ఫలితాలను అయితే ఇస్తూ ఉంటుంది. తర్వాత అక్టోబర్ నెల అనేది చాలా వరకు పాజిటివ్గా ఉంది. అయితే ఇక్కడ అక్టోబర్లో గురువు రాశి మారుతున్నారు, అక్టోబర్ ఎండింగ్ మారుతున్నారు. కాబట్టి అక్టోబర్ ఎండింగ్ నుండి నవంబరు, డిసెంబర్ నెలలో మాత్రం కొంత జాగ్రత్త అయితే వహించండి. ఈ టైంలో ఎక్కువ స్ట్రెస్ ఉండడము, కాస్త గందరగోళ పరిస్థితులు ఉండే అవకాశాలు ఉన్నాయి. 2026 జనవరి నెల బాగుంటుంది, ఫిబ్రవరి నెల ది బెస్ట్ మంత్గా చెప్పుకోవాలి, మార్చి కూడా చాలా వరకు యోగదాయకంగా ఉంటుంది.